టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా అడుగుపెట్టి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది సమంత. ముఖ్యంగా మహేష్ బాబు దూకుడు తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఆ తర్వాత నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న ఈమె పెళ్లైన 4 ఏళ్లకే భర్తకు విడాకులిచ్చి దూరమైంది. అదే సమయంలో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రోజులు తీసుకుంది. అంతేకాదు విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. దీనికి తోడు సద్గురు జీని కలిసి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసింది. ఇక చివరగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమాలో నటించిన ఈమె ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైన సమంత ఇటీవల సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో తన యాక్షన్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేసింది సమంత. ఇదిలా ఉండగా సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సమంత నాగ చైతన్యతో వివాహం జరిగిన తర్వాత బాలీవుడ్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మెన్ 2లో ఎప్పుడూ నటించని రీతిలో నటించి ఆశ్చర్యపరిచింది. ఈ వెబ్ సిరీస్ కి కూడా రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈమె చాలా అసభ్యకరంగా నటించటం వల్లే నాగ చైతన్య గొడవ పెట్టుకుని ఈమెను దూరం చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ వెబ్ సిరీస్ దర్శకుడితో మళ్లీ వెబ్ సిరీస్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది సమంత. ఈ క్రమంలోనే సమంత రాజ్తో డేటింగ్ చేస్తోందని, అతడితోనే 7 అడుగులు వేయబోతోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై ఇద్దరూ స్పందించలేదు. వాస్తవానికి రాజ్కు ఇప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు మళ్లీ సమంత అతడితో డేటింగ్లో ఉన్నట్లు కొన్ని ప్రూఫ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటం గమనార్హం. ముఖ్యంగా సమంత రాజ్ చెయ్యి పట్టుకుని దిగిన ఫోటోలు ఇప్పుడు మరింత వైరల్గా మారాయి. ఇక అసలు విషయంలోకి వెళితే బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇక ఇప్పుడు పికిల్ బాల్ టోర్నమెంట్లో చెన్నై జట్టుకి యజమానిగా ఉన్న సమంత ఆ టోర్నీ ఆరంభోత్సవంలో రాజ్తో కలిసి సందడి చేసింది. ఈ క్రమంలోనే ఆయన చేతిని సమంత పట్టుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు వినిపిస్తూ ఉండటం గమనార్హం. ఏది ఏమైనా సమంత ప్రేమలో పడిందంటూ వస్తున్న వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక మరొక వైపు సమంత మాజీ భర్త నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాలతో గతేడాది 7 అడుగులు వేసిన విషయం తెలిసిందే.